వైసీపీ హయాంలో అన్నయ్యేమో డిప్యూటీ సీఎం అయితే తమ్ముడేమో విచ్చలవిడిగా వ్యవహరించినటువంటి పరిస్థితి అక్కడ అహ్మద్ బాషా. ఎస్పెషల్లీ ఎదుటి పార్టీ వాళ్ళని వేధించడంలో. ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, ఇవాళ మళ్ళీ వేధిస్తున్నారు వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని. ఇవాళ వేధిస్తే రేపు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే తెలుగుదేశం వాళ్ళని వేధించడంలో తప్పేం లేదని భావిస్తారు కదా. చివరికి అది ప్రజలకేం సంబంధం లేదవుతుంది. వీళ్ళ జీవితాలన్నీ నిరంతరం పోలీస్ స్టేషన్లు, కేసులు, జైళ్ళ చుట్టూ తిరుగుతుంది, ఆస్తులు సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు అహ్మద్ బాషా ఏం చేశాడు, అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి జమీల్ బాషాకి వినాయక్ నగర్ సమీపంలో కార్పొరేషన్ అనుమతులు లేకుండా వెంచర్లు ఈయన వేయడంతో పాటుగా జమీల్ బాషా అనేటటువంటి తెలుగుదేశం నాయకుడి స్థలాన్ని ఆక్రమించుకుని అక్కడ ఒక రోడ్డు వేయడం, రోడ్డు లేకుండా అంతకుముందు తెలుగుదేశం నాయకుడు చేస్తున్నాడు, తన వెంచర్లో స్థలం ఇస్తే అవుతుంది కానీ దాన్ని అడ్డుపెట్టి నాటకం ఆడుతున్నాడు అన్నటువంటిది గొడవ చేసి చివరికి అందులో రోడ్డు వేసేయడం, ఆ రోడ్డుకి అడ్డం పడ్డటువంటి తెలుగుదేశం నాయకుడు వాళ్ళ మీదకి దాడులకు దిగటం, ఆ తర్వాత పోలీస్ కేసుల దగ్గర అతను పెడితే దాన్ని మళ్ళీ సెటిల్మెంట్ చేయడం జరిపింది. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు అహ్మద్ బాషాని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. అప్పట్లో ఈ విషయం మీద కేసులు నడుస్తున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకుల మీదన తీవ్రమైనటువంటి దుర్భాషలాడతా ప్రెస్ మీట్ పెట్టాడు అహ్మద్ బాషా. ఇప్పుడు అతన్ని మీదన ఏదైతే లుకౌట్ నోటీస్ ఇవ్వడంతో అతను ఇప్పటిదాకా దుబాయ్ పారిపోయాడు. తాజాగా రంజాన్కి ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్ళి దుబాయ్కి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్న సందర్భంలో లుకౌట్ నోటీస్ కారణంగా ముంబై పోలీసులు చెప్తే కానీ ఇక్కడ పోలీసులకు తెలియలేదు అతను వచ్చాడని. రంజాన్ కార్యక్రమాల్లో పాల్గొని వెళ్ళిపోతుండగా ఇప్పుడు ఇచ్చినటువంటి దీంతో ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి కడపలో పెడుతున్నారు. 3-4 కేసులు పెట్టి ఇప్పుడు వంశీది అయిపోయింది, పోసాని కృష్ణమురళిది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ కొడాల నానిది కొంత టైం పడుతుంది కాబట్టి ఈ వారంలో అహ్మద్ బాషా ఇష్యూ తెర మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉంది.